ఆంధ్రజ్యోతి పేపర్ మార్నింగ్ కొంటే ఉదయం 10 రూపాయలు. ఆ న్యూస్ పేపర్ మార్నింగ్ కొంటే ఎంత? 10 రూపాయలు. అదే న్యూస్ పేపర్ని సాయంత్రం కొంటే కేజీ 10 రూపాయలు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? హల్లెలూయా. న్యూస్ పేపర్ మార్నింగ్ 10 రూపాయలు, సాయంత్రం కాగానే కేజీ 10 రూపాయలు. సమయం చాలా విలువైనదే. ఈరోజు పోతే అమ్మ తేజ ఏం పుడింగి కాదు. అమ్మ తేజ ఒక అడుక్కు తిన్నోడు. అమ్మ తేజ ఒక అనాథ. అమ్మ తేజ ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నోడు. ఆ రోజు ఆ గాడిదను వాడుకుంటే ఈరోజు కొత్తగూడెంలో ఈ గాడిదని దేవుడు వాడుకుంటున్నాడు. అంటే నాలో గర్వం కనుకొస్తే ఇదే టైంలో దేవుడు వేరే వాళ్ళను పెట్టేవాడో. హల్లెలూయా. ప్రియ సేవకుడా, ప్రియ పరిచారకుడా, సమయం చాలా విలువైనది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యూ కెన్ గో. నినివే పట్టణానికి వెళ్ళిపో. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును. హల్లెలూయా. సమయం చాలా విలువైనది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దానియేలు మీద కుట్ర జరిగింది. ఏం జరిగింది? అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయిగా రాజు ఎక్కడ పడేశారు? సింహాల బోనులో పడేశారు. ఎవరిని పడేశారు? దానియేలును సింహపు బోనులో పడేశారు. దానియేలును సింహపు బోనులో పడేశారు. ఎందుకు? దానియేలు వెలుగుతున్నాడని. కరెంటు బల్బు తెలుసా మీ అందరికీ? ఎర్ర బల్బు తెలుసా డాడీ? కరెంటు బల్బు, ఎర్ర బల్బు వెలుగుతుంటే నైట్ దాని చుట్టూ ఈగలు దోమలు చూడండి. ఎందుకు ఈగలు దోమలు ఉన్నాయి దాని చుట్టూ? ఆ బల్బు ఏమవుతా ఉంది? మీరు మాట్లాడాలయ్యాలా చెప్తున్నా. ఎలుగుతుంది కాబట్టి ఈగలు దోమలున్నాయి అక్కడ. అదే ఆ ఎర్ర బల్బు ఎలగకుండా కాముగా ఉంటే ఒక్క దోమ లేదేంది అక్కడ, ఒక్క ఈగ లేదేంది. అదే ఎలుగుతున్న బల్బు మీద అనేకమైనటువంటి ఈగలు, అనేకమైనటువంటి దోమలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు వెలుగుతున్నావు కాబట్టి నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు. నువ్వు వెలుగుతున్నావు కాబట్టి వేలెత్తి చూపిస్తున్నారు, నీ గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థంబ్లైన్లో నీ గురించి అక్కడ మ్యాటర్ ఉండదు. అమ్మ తేజ గురించి మ్యాటర్ ఉండదు, కానీ అమ్మ తేజ ఫోటో ఉంటుంది. వై? బికాజ్ అమ్మ తేజ ఎలుగుతున్నాడు. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, శ్రమలను చూసి, బాధలను చూసి, నిందలను చూసి దానియేలు ఆగిపోలేదు, వెలిగాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దానియేలు వెలిగాడు. నువ్వు వెలగాలి, ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. వెలగాల, వెలగాల. అనేక మందిని వెలిగించాలా, వెలిగించాలా, వెలిగించాలా. హల్లెలూయా, హల్లెలూయా. అరే వెలగకపోతేనే బాగుంది, ఒక్క దోమ లేదు, ఒక్క చీమ లేదు, ఏం లేదు, వెలగకపోతేనే బాగుంది. నో, నీ చుట్టూ 100 దోమలు 100 చీమలు ఉన్నా అనేక మందికి నువ్వు వెలిగిస్తున్నావు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆగిపోలే దానియేలు. ఏం చేశాడు? 6వ అధ్యాయం 20వ వచనంలో వెళ్ళి ఏం చేస్తున్నాడు? అతడు గుహ దగ్గరకు వెళ్ళి రాగానే ఇలా మోకరించాడు దుఃఖ స్వరముతో. ఇక్కడ మోకాళ్ళ మీద ఉన్నాడు. ఎవరు? దానియేలు. అక్కడ జైల్లో ఎవరైతే
సింహాల బోనులో ఎవరైతే వేశారో వాళ్ళకు నిద్ర పట్టలేదు. ఏమంటున్నాడు అక్కడ? అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజీ పడని విశ్వాసం, భయం కంటే దేవునిపై ఎక్కువ నమ్మకం. సింహాల గుహ నీ అంతం కాదు. జాగ్రత్తగా వినండి, సింహాల గుహ నీ అంతం కాదు, అది నీకు దేవుని మహిమను చూపించే ప్రదేశం. అరే చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దేవుని మహిమను చూపించే ప్రదేశం. రాత్రి ఓటమితో సింహాల బోనులోకి అడుగు పెట్టాడు. ఉదయాన్నే గెలుపు తలుపు తట్టింది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గుహలో, సింహాల గుహలో వేసిన చేతుల కన్నా నా దేవుని చేతులు చాలా బలమైనదే. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీకు వ్యతిరేకముగా ఉన్నవారు అనుకూలంగా మారబోతున్నారు. హల్లెలూయా. మనుషులు నిన్ను గుహలో వేయొచ్చు, మనుషులు నీ మీద కేసు బుక్ చేయొచ్చు, మనుషులు నీ మీద కుట్ర పన్నొచ్చు, కానీ నీ విశ్వాసాన్ని ఏ గుహలో దాచిపెట్టలేరు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిన్ను పడేసిన చోటే దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్ లేపబోతున్నాడు. ఆమేన్. దర్యావేషు ఎవరైతే సింహాల బోనులో వేశారో, దర్యావేష్ ఈస్ కమింగ్. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. దర్యావేష్ రాబోతున్నాడు. ఎప్పుడు రేపు ఉదయం రాబోతున్నాడు. దర్యావేష్ నువ్వు ఎక్కడైతే జీసస్ సౌండ్ తగ్గి వాళ్ళది తక్కువ ఉండాలి, నాది ఎక్కువ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే పడిపోయినావో అక్కడే నిన్ను లేపుకోబోతున్నాడు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పట్లు. ఏ ఊరిలోనైతే ఓడిపోయినావో అదే ఊరిలో నీ తలను లేవనెత్తబోతున్నాడు. నీకు విలువను తీసుకురాబోతున్నాడు, నీకు ఖ్యాతిని తీసుకురాబోతున్నాడు, నీ చరిత్రను మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. చేతులు పైకి రాబోతున్నాడు. ఈ రోజు ఓటమితో వచ్చావేమో, ఇదిగోండి దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. రేపు ఉదయమే తలుపు గెలుపు తలుపు కొట్టబోతాను. కొట్టు గట్టిగా చప్పట్లు. రేపు మార్నింగే దర్యావేష్ రాబోతున్నాడు. అరే రాబోతున్నాడు. నిన్ను పడేసిన చోటే దేవుడు నిన్ను లేపబోతున్నాడు. మరి అన్నయ్య, తేజ అన్నయ్య అంత ఉంటే సింహాల బోనులో ఎందుకు వేసాడు అన్నయ్య అంటే, సింహాల బోను ఏంటిదో తెలుసా? దేవుని పవర్ చూపించే స్థలం అది. కొట్ట హల్లెలూయా. అదిగో ఆ అభిషేకం దిగి రావాలంటే సింహాల బోనులోకి అడుగు పెట్టాలి. ఆమేన్. సింహాల బోనులోకి నెట్టిన వాళ్ళు అనుకుంటారు వీడిని సింహాలు తినేసినాయి అనుకుంటారు, కానీ దానియేలుకు తెలుసు, దేవుడికి తెలుసు, ఆయనలో ఉన్న పవర్ని బయటికి తీయడానికే సింహాల బోనుని దేవుడు వాడుకున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి.